In this video, we are going to see long stick, backside outer rotation, front side inner rotation. From here, turn backside, inner rotation, outer rotation, inner rotation. Leg movement, standardized position from there, left leg or right leg forward, hands itla pettukondi. So ikkada nundi mottham back turn cheyali. Back turn chesinappudu back leg on toes, front leg base strong. Same like walking position etlundo atla pettali. Itla pedthe kinda padtam. So from here again turn back 1 2. Okay na, front leg base strong, back leg on toes, right? Again back 1 2 3 4 1 2 3 4. So idoka 50 times left leg, 50 times right leg practice cheyandi. దాని తర్వాత మూమెంట్ క్లియర్ అయిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తాయి. చెస్ట్ మొత్తం ఈ పొజిషన్లోకి వెళ్ళాలి. ఇటు తిరిగితే స్టిక్ ఇట్ వెళ్తుంది. ఓకేనా? సో ఆఫ్టర్ యూఆర్ పర్ఫెక్ట్ విత్ ద లెగ్ మూమెంట్, దెన్ ఓన్లీ స్టార్ట్ ద స్టిక్. సేమ్ హోల్డింగ్ పొజిషన్ అంతా సేమ్. ఫ్రమ్ దేర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, టర్న్ బ్యాక్ సైడ్ 1 2, డూ లైక్ క్రికెట్, అవుటర్ రొటేషన్. ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు ఇన్నర్ రొటేషన్. సో రిమెంబర్ ఇట్ షుడ్ బి వెరీ క్లోజ్ టు యువర్ బాడీ అండ్ స్ట్రైకింగ్ ఆన్ ద హెడ్, రైట్? ఇన్నర్ రొటేషన్, స్టాప్. So 4 movements, stop first, practice end. 1 2 3 4, stop. Again 1 2 3 4, stop. ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంకా స్టాప్ చేయకుండా కంటిన్యూస్ మూమెంట్ చేయాలి. 1 2 3 4, అగైన్ 1 2 3 4, అగైన్ 1 2 3 4. ఈ టర్నింగ్ మూమెంట్ అయిపోయింది కదా, 1 2. అక్కడ నుంచి బ్యాక్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొచ్చినప్పుడు ఇట్లా బట్ కిక్ చేయాలి. కిక్ అండ్ ల్యాండ్. మళ్ళీ టర్న్ బ్యాక్ 1 2, కిక్ అండ్ ల్యాండ్. అగైన్ టర్న్ బ్యాక్ 1 2, కిక్ అండ్ ల్యాండ్. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. 3 steps ఫార్వర్డ్, 3 steps బ్యాక్వర్డ్. 1 2 1 2 1 2. సో మళ్ళీ సేమ్ పొజిషన్ వచ్చేంత వరకు వెళ్ళాలి. ఇది కొన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఒక 50 times 60 times ప్రాక్టీస్ చేసిన తర్వాత విల్ డూ విత్ ద స్టిక్. So left leg forward, we are going forward 3 steps, backward 3 steps. 1 2 3 4. Okay, 1 2 3 1 2 3 1 2 3. ఇక్కడ నుంచి మళ్ళీ 1 2, సేమ్ ఎట్లా వచ్చినా అట్లా బ్యాక్ వెళ్ళాలి. 1 2 3, అగైన్ 1 2 3. సో సేమ్ ఇంకోసారి చేద్దాం. స్టార్టింగ్ పొజిషన్ నుంచి 1 2 3 మూమెంట్లో లెగ్ ఫార్వర్డ్. 4 చేయాల్సిన అవసరం. 1 2, థర్డ్ మూమెంట్ లెగ్ ఫార్వర్డ్. 1 2, థర్డ్ మూమెంట్ లెగ్ ఫార్వర్డ్. అగైన్ 1 2 బ్యాక్వర్డ్. బ్యాక్ వెళ్ళేటప్పుడు బట్ కిక్స్ ఏం అవసరం లేదు. అగైన్ 1 2 బ్యాక్వర్డ్, అగైన్ 1 2 బ్యాక్వర్డ్, స్టాప్. సో నీకు ఎవరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ స్పీడ్ వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా ఒక మూమెంట్ తర్వాత ఒక మూమెంట్ ఫాస్ట్గా వెళ్తే మాత్రం యూజ్ ఏమి ఉండదు. సో ట్రై టు డూ మోర్ ప్రాక్టీస్, మోర్ టైం. కట్.